ఉరుకుతున్న పెద్ద మనిషికి నాకు కొట్లాట అయిపోయింది అనమాట. ఇప్పుడు నువ్వు నేను స్పందన పోదాం, ఓకే? నీ కళల నా కళల కాని పని. నాకు ఈమెతో మాట్లాడబుద్ధి అవుతుంది అస్సలకి. ఏంది ఎప్పు ఇక్కడ పైకి చూడు. ఏమండి రండి. ఇట్లా చేసి నాకు Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. Hyderabad lo unna idi ma illu, idi back side and idi front side anamata basic ga. So kusoni just ipude laptop lo pani cheskunedi ayipoyindi and మన ఇంటికి ఈ రోజు ఒక గెస్ట్ వస్తున్నారు అనమాట. ఎందుకు హైదరాబాద్ లో ఊకుంటున్నా అనేది అదొక పెద్ద రీజన్. అది ఎప్పుడో ఒక రోజు చెప్తాను. దానికోసం నేను ఇంకొక ఆల్టర్నేట్ ఆప్షన్ వెతుకులాడుకుంటున్నా అనమాట. మీన్ వైల్ సో కొన్ని 5 days హైదరాబాద్లో ఉంటే 5 days ఢిల్లీలో ఉండడం, 10 days ఇక్కడ ఉంటే 2 days అక్కడ ఉండడం. సో ఇదే అయిపోయింది లాస్ట్ 3-4 months నుంచి. అందుకోసం వీడియోస్ కూడా ఎక్కువ చేయట్లేదు. మోటివేషన్ అస్సలకే రావట్లేదు లైఫ్లో చేయనీకే. బట్ ఎంత రాత్రిపూట చెల్ ప్రణవి రేపటి నుంచి ఫుల్ ఫ్లెష్గా పని చేద్దాము, కాన్సన్ట్రేట్ చేద్దాము అనుకున్నా కూడా అసలు ఆ మోటివేషన్ పొద్దున్న లేచేసరికి పోతుంది అనమాట. సో ఫైనల్గా అయితే డిసైడ్ అయిపోయినాను. ఏడిసి బాధపడి ఇవన్నీ చేసే కన్నా ఎట్లయినా మనం అనుకునేవి అవ్వట్లేదు. లైఫ్ ఏదైతే డిసైడ్ అయిందో అదే అవుతుంది. సో మన పని మనం చేద్దాము, జర చిల్ పిల్ లాగా బ్యాక్ సీట్ తీసుకొని రిలాక్స్ అయిపోదాము అని డిసైడ్ అయిపోయినాను. సో వాట్ ఎల్స్, ఈరోజు గెస్ట్ రాబోతుంది. మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే నేను స్పందన ఇద్దరం కలిసి 2 days బ్యాక్ హైదరాబాద్కి వచ్చిండే. బికాజ్ అమ్మ ఆంజనేయ స్వామికి పూజ చేపిస్తా అంటే ఇంకా అక్కడ చేపియనీకి ఎవరు లేరు అండ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయనీకి కూడా ఈజీ కాదు కాబట్టి సో హైదరాబాద్కి వచ్చినాను. అండ్ నాకు ఫ్లైట్సే లేవు అంటే పో అయ్యా నేను ఎవరు పోవద్దన్నారు. సరిపో ఉరుకుతున్న పెద్ద మనిషికి నాకు కొట్లాట అయిపోయింది అనమాట. నేను కార్ ఎంత మంచి నడుపుతున్నాను తెలుసా. ప్రతిరోజు కార్ తీస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 5 o'clock. సుశీల్ అంటే వాడు నా ఫ్రెండ్ అనమాట. సో వాడు వస్తున్నాడు, పక్కన కూర్చుంటాడు, నేను కార్ నడుపుతున్నాను. ట్రాఫిక్ లేని ప్లేస్లా అన్ని ప్లేస్లలో నడుపుతున్నా మంచిగానే. మొన్న జానీని కూడా నేను ఆఫీస్లో దించి వచ్చినాను అనమాట. అయినా కూడా ఈరోజు యాక్చువల్గా ఏమైందంటే ఇది మాది ఒక ఫ్యాను అండ్ ఇది ఇంకొక ఫ్యాన్, ఇది ఖరాబ్ అయిపోయింది. అండ్ ఇది హై స్పీడ్ ఫ్యాన్ అని తీసుకున్నా బట్ ఇది అంత గాలి ఇవ్వట్లేదు. సో ఫ్యాన్స్ తీసుకుందాము అని అనుకుండే. అండ్ ఈరోజు ఇంటికి గెస్ట్ కూడా వస్తున్నారు కాబట్టి తీసుకొని ఇది ఫిట్ చేపిచ్చేస్తే వాళ్ళకి కూడా యూజ్ఫుల్గా ఉంటుంది అంటే పోదాం అనింది విజయ్ సేల్స్కి. అండ్ సరే కార్లో పోదామని చెప్పినాను. బికాజ్ నాచారానికి పోవాలి విజయ సేల్స్కి. నాచారం అనేసరికి కార్ అనేసరికి ఆమెకి లూజ్ మోషన్స్ వస్తున్నాయి, ఇంట్లో బట్టలు మడత పెట్టాలి, బట్టలు ఆరేయాలి, అన్ని పనులు ఇప్పుడే గుర్తొస్తాయి. సో అందుకోసం నాకు కోపం లేచింది. బయట వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా నా పక్కన కూర్చొని అస్సలు భయపడకుండా వస్తారు. మా అమ్మ అస్సలకి ఎంత భయపడుతుంది. ఏంది వర్షం పడుతుంది పక్కనింటోళ్ళది వాటర్ లీక్ అవుతుంది అనుకున్నా, ఓవర్ఫ్లో అవుతుంది అనుకున్నా, వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు స్పందన వర్షంలో వస్తుంది, కరెంటు కూడా పోతుంది మా ఇంట్లో, వచ్చేస్తూ ఉండాలి. మా అమ్మ ఈ రీజన్ ఇచ్చి నా కార్లో వస్తలేదు. ఇంకా బట్టలు మడత పెట్టని కూడా మడత పెట్టు ఆడుకో మమ్మీ. పోదాం దా మమ్మీ. మమ్మీ నువ్వు వారం మొత్తం ఒకటే రీజన్ ఇస్తావా మమ్మీ? కార్లో రా అంటే ఎప్పుడు నువ్వు నేను స్పందన పోదాం, ఓకే? నీ కళల నా కళల కాని పని. సరే సో స్పందన ఏడుందో ఒకసారి కనుక్కుందాము. బట్ ఏంటంటే కొంచెం పొద్దున పూట వెదర్ మంచిగా అవుతుంది. అండ్ ఎవ్రీ డే మార్నింగ్ 5 o'clockకే లేస్తున్నా అనమాట. 4:35 బయటికి పోనీకే. నాకు ఈమెతో మాట్లాడబుద్ధి అవుతుంది అస్సలకి. ఏంది ఎప్పుడు ఈమెకి ఇంట్లో బట్టలు లేవని ఈడొచ్చి బట్టలు వెతుకులాడుకుంటుంది. ఏది మమ్మీ నువ్వు ఇష్టం వచ్చింది చెప్తావా మమ్మీ? నీకు ఏం పని పడలేదు. అగో ఆటో 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 పోతుంది. ఏడికి వెళ్ళిపోయింది? పోదామా మనం కార్లో? నేను బట్టలు ఈరోజు
మా మమ్మీ జస్ట్ బికాస్ బట్టలు మడత పెడితే కార్లో రావాల్సి వస్తుందని రాత్రి 12 దాకా మడత పెడుతుంది, లేదా 10 దాకా. అంటే స్టోర్ బంద్ అయిపోవాలి. ఏమంటావు మమ్మీ? పోతున్నామా అయితే? నిజం చెప్పమా, నిజం నీకు ఇంత లేదా మా అసలుకి? పోతున్నామా లేదా? పోదామన్నా శ్రీ రేపురా కత్తుంది అసలుకి. నేను అస్సలు రాను, నువ్వే తెచ్చుకో ఫ్యాన్. 50 రూపాయలు పెడితే ఆటో బుక్ అవుతుంది. 50 రూపాయలు పో, నువ్వే పో. ఇగో ఇట్లా చేసి నాకు మండిపిస్తావే నువ్వు. చంపుతాను నేను. వచ్చినట్టుంది స్పందన. హలో, ఎలా పోతుంది? ఇక్కడ పైకి చూడు. ఏమండి రండి. ఇప్పుడు నువ్వు చూడాల్సిందేనా మా అమ్మ? చూడు, నాకు పెళ్లి కొడుకుని చూసినట్టు ఉంది మా కథ అసలుకి. రా దా దా ఇంటికి కొత్తాను. పోయి తీసుకొద్దాము మంచిగా. నేను మా మమ్మీని కార్లో పోయి తీసుకొద్దాము, వచ్చేటప్పుడు అట్లనే షాపింగ్ చేసి వద్దాము అని చెప్పిన. అస్సలు నా మాట వినదు కదా. మెట్లు దిగాలి. ఫస్ట్ టైం మా ఇంటికి ఒక ఫ్రెండ్ రావడము. స్కూల్ కాలేజ్లో ఉన్నప్పుడు నాకు అందరు అబ్బాయిలే అనమాట ఫ్రెండ్స్. సో వాళ్ళు వస్తుండే. బట్ కాలేజ్ అయిపోయిన తర్వాత లాస్ట్ 8 to 10 years వరకు ఎవ్వరు రాలేదు. ఇది ఫస్ట్ టైం. ప్రాచి కూడా రాలేదు మా ఇంటికి. అది అలిగిండే అనమాట. నన్ను తీసుకుపోలే కానీ మిగతా వాళ్ళని అందరినీ తీసుకుపోతున్నావు అని. బట్ నువ్వు నాకే చేస్తున్నావు అమ్మ ఫోన్ మళ్ళీ. ఇక మమ్మీ స్పందన నువ్వు నేను బయటికి పోదాం. ఓకే, జల్దీ మడతపెట్టు చెప్తున్నా మా. పోదామ్మా. సంపుతా నేను, నిన్ను సంపుతా. అంతేగా. ఆఫీస్ కి పోతా అంటే క్యాబ్ క్యాన్సిల్ చేయించిన. ఎందుకంటే నేను దించుతా అని చెప్పిన స్పందనతో పాటు. బట్ ఆమె ఆడ వాచ్మెన్ డ్యూటీ చేస్తుంది అనమాట. మమ్మల్ని కార్ తీయనియట్లేదు. ఏమంటావు శ్రీజ? పోదామా? పోవాల్సిందేనా? ఎన్నిటి వరకు? 5:30కి లాగిన్. టైం ఎంత అవుతుంది? 4:40. చల్ పోదాం పా స్పందన. పంతం నీదా నాదా సై పోతున్నాము మేము. నువ్వు ఎట్లున్నావు మమ్మీ? వాళ్ళు ఎట్లుంటు నువ్వు ఎట్లున్నా? నేను ఎట్లున్నా అందగత్తాను మమ్మీ. మనకి నీ దగ్గర నుంచి వచ్చిన పోలికలు. నేను ఎప్పుడు అంబ్రెల్లా ఉందా? అంబ్రెల్లా ఉంది. నువ్వు సంపాదించి ఆమె కొనిపించినావు అంబ్రెల్లా ఉండనీకి, అంతేనా? మా శ్రీజ తెలుసా, కింద షాప్ కి పోయినా ఇట్లనే నీట్ అండ్ గ్రీన్ తయారైపోతుంది. ఏ రాయే, నా షర్ట్ ఇప్పిస్తా. ఏ నా టీ షర్ట్ ఇప్పిస్తానే. వర్షం పడుతుందని అనుకోలే కదా తల్లి. నడువు గమ్మున. చాలా కష్టము. లోపలికి పోయి అమ్మో చిన్నగా లేదు. అయ్యయ్యయ్యయ్యయ్య, ఏంది నీకు విఐపియా? అది గెస్ట్ మన ఇంటికి వచ్చింది. నువ్వు అంబ్రెల్లా పట్టుకోవాలి, సరేనా? నేను మళ్ళీ ఇప్పుడు రిటర్న్ ఇంటికి వస్తాను. మేము బయటికి పోతున్నాం. రిటర్న్ ఇంటికి వచ్చిపోతారు. దాన్ లెట్స్ గో. ఎంత నమ్మకం ఉంది పాపం, ఫస్ట్ టైం వస్తుంది నా కార్లో. అందమా అందమా టిన్ టిన్ టిన్. మా శ్రీజ
ఇంత మంచి తీసుకొచ్చినాక నీకు బల్పా? ఇప్పుడు ఈ నుంచి ఆడ వరకు ఏ అంబ్రెలా తీసుకొని ఓ బాయ్ శ్రీజు, నీ అంబ్రెలా చూసి జనాలు నవ్వుతారు. గో ఎంజాయ్, ఇట్స్ ఓకే. ఓపెన్ చేసి ఉల్టా ఓపెన్ అవుతుంది. శ్రీజ బ్యాగ్ ఇచ్చేవే. ఇది ఓపెన్ చేయడానికి అసలు స్పందన నాకు. ఏ ఈడొద్దు, మిచ్చా నీకు ఆడ బయట ఓపెన్ చేయి. అది నేను ఎంత అన్నా కూడా అది అట్లనే అయిపోయింది. పోనీతి కొంచెం నువ్వు తడవకపోతే చాలు. ఒక పని చెయ్యి, తడుస్తే ఏసీ కాడ కూసో. ఏ పోస్ట్ జాను, అసలు ఈడ టైం వేస్ట్ చేస్తున్నావు. ఇంత సెన్స్ లేదు శ్రీజకి అసలుకి. నాకు 5:30కి లాగిన్, ఇంకా 20 minutes ఉంది. వెనకాల మన వల్ల చూడు. అసలుకి ఇదేనా నీకు నేర్పించింది మమ్మీ? నేను ఇయ్యే బ్యాగ్ ఇయ్యే పోతుంది. నువ్వు ముందుకొచ్చాయి అంబ్రెల్లాలో, నేను ముందుకొచ్చేసాను. స్పందన నేర్పిస్తుంది చూడు. స్పందన జర లోపల కూర్చేదాకా ప్లీజ్. ఏ చిన్నపిల్లని అది నీకన్నా. మా శ్రీజకు ఒక పెద్ద చెల్లెలు ఉందన్నమాట, అది స్పందన. అమ్మో శ్రీజకి అది వాళ్ళ ఎవరో అబ్బాయి ఫ్రెండ్ ఇప్పించిండు పింక్ కలర్ అంబ్రెలా. వాళ్ళ స్ట్రగుల్ అసలుకి. అంబ్రెలాలు లేవు మా ఇంట్లో, ఒకటే ఉంది, జానీ తీసుకొని పోయింది. ఇది శ్రీజది. ఇచ్చేసేవే బ్యాగ్. బాయ్ బాయ్. నేను స్పందన పోతున్నాము. శ్రీజ ఫోన్ మర్చిపోయింది, సో మేమిద్దరం ఈయనే కూర్చున్నాం తప్పించి తను ఆఫీస్ కి పోలే. పాపం అది అంబ్రెలా తీసుకొని వస్తుంది వెనకాల, పింక్ కలర్ అంబ్రెలా. బేబీ ఈస్ కమింగ్. ఎవరది? శ్రీజ బాయ్. ఐశ్వర్య అంటే మళ్ళేసినావు కదా, ఐ థింక్ ఈ నుంచే పోవాలనుకుంటా. ఇప్పుడు ఇంకోటి తీసుకొని చెప్తా. ఏ ఆయన నుంచి వచ్చే చెప్పులు ఫైనలీ పోయకపోతే ఏం చేస్తాడు? ఫ్యాన్స్ కోసం పోయినాము. ఇంకా అంతే కదా, నీళ్ళు ఇప్పుడు మనం పెట్టింది కూడా అంత గలీజ్. అందుకే చేతులు కడుక్కుందాం, కాలు కడుక్కుందాం ఇంటికి పోయి. ఇప్పుడు జస్ట్ వాష్రూమ్ పోయి సుశీల్ వచ్చేసి కింద వెయిట్ చేస్తుండు. పోతున్నాం. కార్లకు కాదు, బయట తీసేసేసి వెళ్తుంటే వెళ్ళినాము. ఇంతవరకు హోటల్ పోతుంటే లేదు ప్రామిస్ లేదు. మమ్మీ నమ్మదు. వీడియో చూపెట్టు. లేదమ్మా అస్సలు లేదు. ఆయన దగ్గర ఉంది, మా ఇంటికి వచ్చి నువ్వు పేమెంట్ చేస్తావా? పేమెంట్ నువ్వు చేస్తావా? కాదు దొరికింది. బాయ్. బాయ్ బాయ్.